ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయి. డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలంటే స్నానం, పూజ. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి. ఉపవాసం పాటించండి. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సత్యనారాయణ కథ వినండి. సత్యనారాయణ కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది. రావి చెట్టును పూజించండి. రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. గంగా స్నానం. వీలైతే గంగా స్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి. మంత్రాన్ని జపించండి. విష్ణు సహస్రనామం, గాయత్రీ మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి. కథ వినండి. మార్గశిర పూర్ణిమ కథ వినండి. భజన కీర్తన చేయండి. భజన కీర్తన చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. భక్తి భావం పెరుగుతుంది. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే ఈ పనులు చేయవద్దు. అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు. కోపం తెచ్చుకోకండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపానికి దూరంగా ఉండండి. మాంసాహారానికి దూరంగా ఉండండి. ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. మీ మనస్సులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు.